చార్ధామ్ యాత్రల్లో యమునోత్రి తర్వాత గంగోత్రి రెండవ గమ్యస్థానము. చార్ధామ్ యాత్ర చేసుకునే వాళ్ళు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలాంటి గమ్యస్థానాలు చేరుకొని పుణ్య నదీ స్నానాలు ఆచరిస్తారు. గంగా అమ్మవారి యొక్క పుణ్య నదిలో స్నానాలు ఆచరించడం వల్ల భక్తుల యొక్క పాపాలన్నీ తొలగిపోయి అలాగే మోక్షం లభిస్తుందని చెప్పేసి ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. పూర్వకాలంలో భాగీరథుడు అనే ఒక రాజు తమ యొక్క పూర్వీకుల పాపాలను పోగొట్టుకోవడానికై ఘోరమైన తపస్సు చేసి గంగా అమ్మవారిని భూమిపైకి తీసుకొచ్చాడని భక్తులు నమ్ముతారు. అలాగే శివుడి యొక్క అనుగ్రహం పొందడానికై ఆ భాగీరథుడు అనేక ఘోరమైనటువంటి తపస్సు చేశారని చెప్పేసి ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఇంకొకటి ఏంటంటే అత్యంత అద్భుతమైనటువంటి గంగా అమ్మవారి ఆలయము చాలా అద్భుతమైన సుందరమైన రమణీయంగా ఇక్కడ మనకు అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే గంగోత్రి దేవాలయము అక్షయ తృతీయ రోజున ఓపెన్ అవుతుంది. అలాగే దీవాళీ రోజున మూసివేస్తారు. అమ్మవారి యొక్క ఆలయాన్ని మూసివేసినప్పుడు అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఉత్తరకాశీలో ఉన్న ఒక మఖ్వా అనే విలేజ్ కి తీసుకెళ్లి అక్కడ అమ్మవారికి అత్యంత వైభవోపేతంగా పూజలు అనేటివి నిర్వహిస్తారు.